పనులపై రెవెన్యూ ఆర్&బి అధికారులు దృష్టి పెట్టారు. అక్రమణలో ఉన్న దుకాణ సముదాయాలకు నోటీసులు అందజేశారు. ఇక పాడేరు అంబేద్కర్ కూడలి నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపుల రహదారులు భవనముల శాఖ ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన సముదాయాలకు 7 నోటీసులు అందజేశారు. ఇక ప్రధాన రహదారి మధ్య నుండి 15 మీటర్లు ఉండేలా మార్కింగ్ చేశారు. నోటీసులు అందుకున్న వారికి 15 రోజుల తర్వాత 6 నోటీసులు ఇవ్వనున్నారు. ఇక నోటీసులు అందుకున్న వారు స్వచ్ఛందంగా పార్కింగ్ వేసిన వరకు అక్రమణలు తొలగించాలని, లేకుంటే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని రెవెన్యూ సిబ్బంది తెలిపారు. ఇక్కడికి వచ్చి దాదాపు 70 సంవత్సరాల పైన అయిపోతుందండి. మా అమ్మాలు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగారు, ఇక్కడ ముసలైపోతున్నారు. మాకు అభ్యంతరంగా 50 అడుగులు రోడ్డు వచ్చి ఇల్లు తీసేయాలి అనేసి అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతామండి. మేము పేద సాదా అండి, ఇది తప్ప మాకు కోటికి లేదు. 15 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి కానీ ఎక్కడ ఎత్తుక్కుంటాం? చెట్టు ఎత్తుకోవాలా, పుట్ట ఎత్తుకోవాలా, గడ్డ ఎత్తుక్కోవాలా? ఏం చేయమని చెప్తున్నారు? 15 రోజుల్లో మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎవరిని అడగాలి? ఎవరిని అడిగితే మాకు న్యాయం జరుగుతారు? కడుపుని పుట్టిలేవో ఇప్పటికి ఇంట్లో ఇక్కడికి వచ్చి లేవో ఈ ఇంట్లోకి వచ్చి 70 సంవత్సరాలు దగ్గర అవుతుంది. మాకు ఏ తావలేదు, ఏ దొరకలేదు తండ్రి. కొంచెం మనగావం చేయండి తండ్రి, మాకు ఏ దారి లేదు. మాకు వేములవాడ